జైలు నుంచి నేరుగా వస్తున్నారు, ఎలా ఉంది జైలు జీవితం? ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, పెట్టని చంపుతారా చంపని. ఈ బాధ మీకు రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ ఏదో ఉంటే ఆయన జైల్లో పెట్టారు. ఇటు పోతారు, ఎంత దూరం పోతారు? 2 ఏళ్ళే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి కానీ మాకు ఇప్పటికీ అనుమానం, వీళ్ళే బాంబులు పెట్టి ఏమైనా చేసి ఉంటారా? 10 ఏళ్లలో చేసిన తప్పులకు శిక్ష తప్పదు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత ఇబ్బంది పెడుతుందంటేనే ప్రభుత్వం మాకు భయపడుతుంది. ఉద్యోగాలు ఇవ్వకపోవడం కూడా మీ ఓటమి కారణం అంటే కాదంటారు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను కాంగ్రెస్ కోటాలు వేసుకుంటారు. ఎట్లా? కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? కేటీఆర్ గారు, హరీష్ గారు బ్యాట్ వీళ్ళు తట్టుకుంటలేదు. హీరోయిన్లతో ఏవో లేదంటే ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కీలకం. కవిత గారు కూడా అన్నారు, నిరూపించగలిగిరా? కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ఒక డిమాండ్ ఖచ్చితంగా వచ్చింది. ప్రతి అంశానికి కూడా రియాక్ట్ కావడం ఎందుకు? బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా కవిత గారి పార్టీయే మీకు థ్రెట్ గా మారిందంటే పార్టీ పెట్టిన తర్వాత నేను మాట్లాడతాను. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్తో వీకెండ్ పాడ్కాస్ట్ ఈరోజు రాత్రి 7 గంటలకు వాచ్ ఆన్ 10 టీవీ.